మూవింగ్ ఆన్ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీణ ఆరోపణల వ్యవహారంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీ విచారణను వేగవంతం చేసింది. విచారణకు హాజరైన అరవ శ్రీధర్ తనపై వచ్చిన అభియోగాలకు సంబంధించి వివరణ ఇచ్చారు. తన దగ్గరున్న ఆధారాలను జనసేన త్రిసభ్య కమిటీకి అందజేశారు. విచారణ ముగిసిన తరువాత వీణ ఆరోపణలపై స్పందించిన అరవ శ్రీధర్ పార్టీ త్రిసభ్య కమిటీ నిర్ణయం తర్వాత మరింత క్లారిటీ వస్తుందన్నారు. ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. సుధీర్, అసలు విచారణ కమిటీ ముందు అరవ శ్రీధర్ ఏం చెప్పారు, వాళ్ళు ఏం అడిగారు? విచారణ కమిటీకి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే అరవ శ్రీధర్ చెప్పాడో నా దగ్గర ఉన్న ఆధారాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏదైతే విచారణ కమిటీ మరోసారి నన్ను హాజరు కావమంటే హాజరు కావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి 2 ముక్కల్లో చెప్పేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే విచారణ కమిటీకి సంబంధించి దాదాపు 40 మందిని ఏదైతే ముఖ్య నేతల్ని ఇక్కడ విచారించడం జరిగింది. వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే, ఇక్కడ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉంది, జరుగుతున్న విషయం మీద మీరేమనుకుంటున్నారు, ఇక్కడున్న పరిస్థితులు ప్రభావాలు ఎలా ఉన్నాయి, ఆ వీడియో ఫేక్ అనుకుంటున్నారా, డీప్ ఫేక్ వీడియోలు అనుకుంటున్నారా అనే దాని మీద వీళ్ళని క్వశ్చన్లు అడగడం జరిగిందంటే దాని మీద వీళ్ళు కూడా సమాధానం చెప్పారు. అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఏదైతే ఈ త్రిసభ్య కమిటీ ఉందో ఈ త్రిసభ్య కమిటీ కాకుండా గత 6 రోజుల క్రితమే 2 టీములుగా ఫామ్ అయ్యి రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి సామాన్య ప్రజలను కూడా వీళ్ళు విచారణ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు కమిటీ దగ్గర ఉంది. అంతేకాకుండా కొంతమంది అధికారులను కూడా దీనికి సంబంధించి విచారణ చేశారు. ఏదైతే వీణాకు సంబంధించి, వీణా ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి దానికి సంబంధించిన అంశాలను కూడా విచారణ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద రేపు మధ్యాహ్నం కల్లా ఒక నివేదికను తయారు చేసి రేపు అధినేతకు ఇవ్వనున్నట్లు సమాచారంగా తెలుస్తోంది.